హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చింతకాయ అలానే స్మాల్ ఆనియన్ వేసి చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇదైతే ఇప్పుడున్న సీజన్లో కోల్డ్ ఫీవరు అలానే కాఫ్ కూడా ఎక్కువగా వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఆ టైంలో ఇలాంటి చట్నీ చేసుకొని తింటే నోటికైతే చాలా బాగుంటుందండి. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ చట్నీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. నేను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని అయితే నానపెట్టానండి. అలానే జస్ట్ ఒక పిడికెడు ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించేటివే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసాను. అలానే జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాలు, వీడియోలో చూపిస్తున్నాను కదా డ్రై రెడ్ చిల్లీస్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ కలర్ ఉన్న చిల్లీస్ అయితే బెంగళూరు మెంతికాయ అండి. సో మిగిలినవంతా గుంటూరు మిరపకాయలు. సో అంత నీట్గా బాగా వేయించుకోవాలి. ఒక 10 to 12 అయితే తీసుకున్నానండి. ఇక్కడ కారం అనేది చింతపులుసుని బట్టి తీసుకోండి. అలానే మీరు క్వాంటిటీ ఎంత చేస్తున్నారనే దాన్ని బట్టి చిల్లీస్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను చిల్లీస్ అలానే జీలకర్ర అనేది బాగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ జార్లో అయితే కొబ్బరి పొడి వేసాం కదా, అందులోకి వేయించిన వేసుకున్న తర్వాత జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పిండి వేసుకోవాలండి. అంతా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ అలానే చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మనము మిక్సీ జార్లో ఉన్న ఐటమ్స్ అన్నీ స్మూత్గా అయితే రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనమైతే చింతపండు మిగిలి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువ కాబట్టి మిక్సీ జార్లో రుబ్బుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అంతా నీట్గా రుబ్బుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న స్మాల్ ఆనియన్ జస్ట్ 2 రెబ్బలంతా వెల్లుల్లి వేసుకొని ఇంకొకసారి అయితే జస్ట్ బరకగా రుబ్బుకుంటే చాలు. సేమ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడైతే పోపు అయితే పెడుతున్నాము. జస్ట్ సాసవులు, లైట్గా జీలకర్ర అలానే మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న స్మాల్ ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇక్కడ స్మాల్ ఆనియన్స్ వల్ల మనకు కోల్డ్ ఉన్నా కూడా లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయితే తగ్గుతుందండి. సో ఇప్పుడు స్మాల్ ఆనియన్స్ అయితే ఎక్కువగా తినండి ఈ సీజన్లో. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత జస్ట్ కరివేపాకు కూడా వేసాం కదా, అంతా బాగా బాయిల్ అవ్వాలండి. ఆనియన్ లైట్గా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం రుబ్బుకున్న చట్నీని అయితే ఇందులోకి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన ఆనియన్లోకి మనమైతే చట్నీ కలుపుకున్నాం అనుకోండి, జస్ట్ ఉప్పు కారాలు బ్యాలెన్స్ అవుతాయి. అలానే తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు తిరగవాత వద్దనుకున్నా కూడా అలానే తినొచ్చండి, టేస్టీగా కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే చాలు. సో డిష్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి, వేడి వేడి రాగి ముద్ద అలానే వేడి వేడి రైస్లోకి కూడా ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువగా పిల్లలు అలానే పెద్దలు ఈ సీజన్లో ఫుడ్ తినడానికి ఇష్టపడరు. సో ఇలాంటి ఫుడ్ తిన్నామనుకోండి హెల్తీగా కూడా ఉండొచ్చు. సో తక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకొని ఇలా ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చట్నీలు తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్తీగా కూడా ఉంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.